ఖతర్నాక్ కామెడీ షో. ఏమండి ఏమండి తినేది మీరేగా? ఏమండి మన అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూడమన్నా చూసారా? లేవే. అవునా? ఎవరు? ఎవరైనా భార్య కళ్ళలో పెట్టి చూసుకునే భర్తలు ఉంటారు, కానీ మనకొచ్చే అల్లుడు 4 కళ్ళతో చూసుకునేవాడే. మన అమ్మాయిని 2 అబ్బాయిలకి ఇస్తున్నారా? అదేం కాదు, చూస్తావుగా నువ్వు. పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది, త్వరగా వెళ్ళి అన్ని రెడీ చేయి త్వరగా. సరేనండి. ఓకే. కలిసే జగములు 2 జత కలిసే, జత కలిసే జత కలిసే అడుగులు 2 జత కలిసే. అవ్వకవక నాకు పెళ్లి అవుతుందిరా. రిలేషన్ కోసం ఎన్ని రోజులు ఓపి పట్టారా? రాత్రిపూట నాకు నిద్ర పట్టట్లేదురా. పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనిపిస్తుందిరా నీకు? వేదవా నీకు అర్థం కావట్లేదురా. దేవుడు ఇంజిన్ నాకు ఇచ్చి మంచి పని చేశాడు. ఇంజిన్ నీకు ఇచ్చుడే తెలిసేది. ఆ ఇంజిన్ మీద నీకెంత హక్కుందో నాకు అంతే హక్కుందిరా రే. ఇప్పటికి 150 పెళ్లి చూపులకు వెళ్ళాను. ఇదేనా కొంచెం కాపాడరా. సరేరా, నీ ఇష్టం. అల్లుడు గారు బాగున్నారా సార్? బాగున్నానయ్యా. ఈడు మనకి మామేంట్రా, గోడకి సున్నాలు వేసేటోళ్ళలాగున్నాడు. మా వాడికి కొంచెం నోటు దొరద ఎక్కువ, మీరేం పట్టించుకోకండి. సరే బాబు, ప్రయాణం బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. మీరు ఫ్లైట్ లోనేగా వచ్చారు? ఫ్లైటా? వీడి మొక్కడికి ఏనాడన్న ఫ్లైట్ చూసాడా? బయట షేర్ ఆటోలో వచ్చాడు. రేయ్ నోర్మి. మామి గారు లేట్ చేయకుండా అమ్మాయిని తీసుకొస్తే అమ్మాయిని చూసి వెళ్ళిపోతా. పిలిపిస్తాను బాబు. మరి చెప్పండి, ఏం చదువుకున్నారు? నేను చదువుకోవడం అంటేనండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ లో ఉద్యోగం కోసం ట్రై చేశాడు, కానీ దొరకక రోడ్ మీద అడుక్కు తింటూ ఉంటాడు. రే ఎందుకురా నాతో పుట్టి ఇలా చేస్తున్నావు? నా పరువు తీకురా. సావిత్రి, ఏదో చేయరా. మావి గారు అమ్మాయి సూపర్. అమ్మాయి కాదయ్యా, మా ఆవిడ. ఏముంది ఇది? ఏం లేదు, జోకు. కామెడీ ఏంట్రా? నీలాంటి దిష్టి బొమ్మకి ఇద్దరు కూడా పెద్ద అదృష్టం రా, తింగలేదవా. నిజంగా మీ ఫ్యామిలీ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. అందులో అత్తగారిని చూస్తుంటే నాకు ఇంకా ముచ్చటేస్తుంది. త్వరగా అమ్మాయిని పిలిపి. నేను అల్లుడు గారని చెప్పానే, వీరేనే. ఇలా ఉన్నాడేంటండి? అంటే నేను జబర్దస్త్ అయితే ఈడు ఎక్స్ట్రా జబర్దస్త్ అంతే. ఉంటే గింటే ఇద్దరు ఒకేలా ఉండాలి, కానీ మీరు ముదురుగా అతను లేతకున్నాడేంటి? చిన్నప్పుడు నా తిండి నా పాలు అన్ని వీడే తాగాడనమాట. ఆకలి ఎక్కువ కదా, అందుకే. అవన్నీ అవసరం అండి. అమ్మాయిని తీసుకురండి, పిలిపించండి. బా బంగారు కొండ. గుర్తొచ్చానవానా, ఎన్నాళ్ళందాకుంటావే పైన, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, నువ్వొస్తానంటే నేనొద్దంటానా. మావి గారు అమ్మాయి నాకు బాగా నచ్చింది. ఏరా 2 అడుగులు ముందు తీసుకెళ్ళరా. సిగ్గులేనదవా, అమ్మాయిని చెప్పి పని అమ్మాయిని పిలుస్తావరా? బాబు నా కూతురు నాయన. ఇది నీ కూతురు ఏంట్రా? నాకేదో డౌటే. ఏ రాత్రో ఏ చీకట్లో ఏదో అయ్యింది. ముయ్యరా, దానికేం తక్కువరా. అందం చూడరా. బొగ్గుకి అంబాసిడర్ లాగా ఉంది, గది నీకు నచ్చింది ఏంట్రా? నాన్న వాడు బొగ్గు బొగ్గు అంటున్నా. ఏది నాన్న జోకు. మీరేం ఫీల్ అవ్వకండి. మావయ్య గారు అమ్మాయి నాకు బాగా నచ్చింది. నచ్చింది. ఆగు. అసలు ఏంటా నీ ప్రాబ్లం? ఇంజిన్ నాకు ఇచ్చాడు, ఏమైనా చేస్తే గీస్తే నేను చేయాలి, నీకేంటి ప్రాబ్లం? ఇంజిన్ నీలో వచ్చేమో, అధికారం కూడా నాకుంది. మీరేం ఫీల్ అవ్వకండి. మావయ్య గారు అమ్మాయి అయితే నాకు బ్రహ్మాండంగా నచ్చింది. ఇంకా లేట్ చేయకుండా తాళి కట్టేస్తే పని అయిపోద్ది.
బాబు వద్దు, మా అమ్మాయి వద్దని కోసం నేను చెప్పానా? తాళి చేయించి పెట్టేశాను బాబు. తీసుకురండి లేదు పర్సనల్ గా మాట్లాడుకోవాలి కదా అదేంటి అదే లేవు మా వాడు చెడగొట్టేస్తాడు. ఏ, వద్దు, నోరు వద్దు, మూయి. వద్దు, వద్దు, ఉంది నాన్న. వద్దురా, చెప్తున్నా వినురా రే, వద్దురా. కట్టే. ఓ మాంగళ్యం తంతునానేనా, ఓ దేవనేశ్వరా, ఓ బంగారు తల్లికి పెళ్ళైపోయింది. ఏమైందిరా? ఈ కర్రీదాసు నా పెళ్లి చేసావురా. నా జీవితం సంగనాగిపోయిందిరా. నేనేం చేయాలిరా? రోజు పొద్దున్నే కర్రీదాని మొఖం చూడాల్సి వస్తుందిరా. నాన్న అమ్మా ఈ ఎక్స్ట్రా చాలా ఎక్స్ట్రాగా మాట్లాడుతున్నా ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? అంటే మొగుడు కదా వాడు, ఆ అధికారం తన. ఏయ్ నువ్వు నాకు తాళి కట్టే వాడు కాదు. ఎక్కువ చెయ్యకే, పెండకు గుడ్లు పెట్టినట్టు ఉంటావు. నువ్వేంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? జోకు కామెడీ కామెడీ కామెడీ. కామెడీ అంటే రేయ్ తీసురా శోభనమైన అవనవరా. ఎందుకు ఏడుస్తున్నావురా? వాడు బాధ ఎట్లేదు చూడు బాబా. ఒరేయ్ ప్లీజ్ రా, కొంతమంది పెళ్ళి ఒక ఫీల్ అవుతున్నారు, కనీసం నేను శోభనమైనా చేసుకోని. మావి గారు మీరు అన్ని పట్టించుకోకండి, మీరు ఆ శోభన ఏర్పాట్లు చేస్తే. అన్ని రెడీ చేసేసాను. అవునా? మీరెందుకు ఎక్కడైనా వీడియో రైట్స్ ఇచ్చారా మీకు ఎవడన్నా? ఎలాంటి జాగ్రత్త నాన్న. నాన్న భయం వేస్తున్నానా? ఏమి కాదు నాన్న, అన్ని సర్దుకుంటాయి వెళ్ళు. ఈయన ఉంటాడా? వాడు ఉంటాడు. చివరి వరకు ఉంటాడా? చివరి దాకా ఉంటా. ఒక విషయం అడుగుతా, మీరు కాలేజీలో ఎవరినైనా లవ్ చేశారా? ఎందుకు నవ్వుతున్నావురా? ఒరే బుద్ధి తక్కువై నువ్వు దాన్ని అడుగుతున్నావు. దానికి ఎవడన్నా బీటేస్తారా? బైది బై మిమ్మల్ని ఒక ముద్దు పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు చూస్తున్నాడుగా. మనం కళ్ళు మూసుకుంటాంగా, ఓకే. అది అలాగా మూడు ఎదవా. ఎంత అద్భుతంగా ఉందో. ఏయ్, నేను ఇంకా పెట్టలేదే. మళ్ళీ ఎవరు పెట్టారు? పెట్టిన నేను. ఏయ్! ఇంజిన్ మీద రైట్స్ ఉన్నాయన్నా ఒప్పుకున్నా, దాన్ని ముద్దలా పెడతావురా? ఏయ్, ఇంజన్ మీద నీకెంత హక్కుందో నాకు అంతే హక్కుందిరా. ఒక్కసారి మిమ్మల్ని ముట్టుకోవచ్చా? ఏంటి సౌండ్ వస్తుంది? ఏమో నాకు తెలియదండి. ఏం చేస్తున్నావురా? ఒరే ఇందాక నాకు దానికి కర్రే బర్రె అని, ఇప్పుడేమైందిరా? అరే కలర్ చూస్తే ఏమో అనుకున్నాను కానీ ఫిగర్ మాత్రం భలే ఉందిరా. ఒరేయ్, వస్తే గిస్తే నాకు రావాలి, నీకేం వస్తుందిరా? మూడు. ఏమండి ఈ పాలు తీసుకోండి ముందు. ఏయ్ నువ్వే తాగరా. ఏరా? అది తాగిందనుకో పాలని డికాషన్ అయిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా మొదలు పెడదాం. ఓకే తప్పకుండా అండి. పెట్టు పెట్టు. శివరంగా ఉందిరా. ఏయ్ ఊరుకో. ఏం కొరకాలరా? ఆ రోజు చీకటి. రేయ్, అసలేంటా నీ ప్రాబ్లము? అది నాకు భార్యతో సమానం. నీకు భార్య అయితే నాకు భార్యరా. ఏయ్ నువ్వు కళ్ళు మూసుకో. చిన్న పిల్లాడు కదా, చూడకూడదు. ఓకే. వాడు చూస్తున్నాడండి. కళ్ళు మూయన్నావు కానీ ఒక కళ్ళు మూయమన్నావా? ప్లీజ్ అర్థం చేసుకోండి. వద్దు. ఏ నా వల్ల కాదు. ఏ నా వల్ల కాదు. ఏ నా వల్ల కాదంటే. ఎందుకు కాదు? ఎందుకు కాదంటే ఆ ఎక్స్ట్రా తీసేస్తే నేను మీ దగ్గరికి వస్తాను. ఆ ఎక్స్ట్రా మీకు కావాలనుకుంటే వాటితో చావండి. పోవే పో. పోరా పోవే. పోరా పోవే. వదిలేరా. జీవితాంతం భరించాను రా. అవ్వక పెళ్ళయ్యి శోభన అవుతుంటే నాకు శోభన లేకుండా చేస్తావా? ఏమైందిరా? కలిసి తిన్నా
అర్థం చేసుకోరా. ఒకటికైనా రెండుకైనా ఎక్కడికైనా కలిసే వెళ్తాం కదరా. అలాంటిది నువ్వు నన్ను ఇవాళ దానికోసం, ఆ కర్రీ దానికోసం నన్ను కత్తితో పొడవాలని చూస్తావా? పొడిచేరా రే, పొడిచేరా. ఒరేయ్, నన్ను క్షమించరా. ఆడదు లేకపోయినా పర్వాలేదు, మన ఇద్దరు కలిసే ఉందాం, సరేనా? సరే, సెంటిమెంట్ వర్కౌట్ అయ్యింది. పోదాం. హాయ్ అండి, నేను ఒక పెద్ద ప్రాబ్లం ఇరుక్కున్నానండి. ఆ ప్రాబ్లం తీర్చేది ఒక్కడేనండి, వాడే భాస్కర్ అండి, మా ఫ్రెండ్. వన్ ఫోన్ చేస్తాను. హలో హలో భాస్కర్. చెప్పరా. అరే ఎక్కడున్నావురా? కృష్ణానగర్. అరే నీతో అద్భుతమైన క్యారెక్టర్ చేయబోతున్నాను. ఏం చేయమంటావు? ఏం లేదురా, నేను ఒక దగ్గర అంటే ఒక ప్రొఫెషనల్, వాళ్ళ దగ్గర నేను ఒక 10 లక్షలు తీసుకున్నాను. అయితే నువ్వు రోబో గెటప్ వేయాలరా. రోబో గెటప్ ఖర్చు అవుద్ది. అంటే నేను ఒక 5,000 ఇస్తాను, ఓకేనా? 5,000 కాదు, 10,000 కావాలి. 10,000? పోనీ 8,000 ఇస్తాను రా. 8,000 ఇస్తావు, డ్రెస్ కి 2,000 నీ బాబు ఇస్తాడా? వచ్చేరా 10,000 ఇస్తాను కానీ. సేమ్ రోబోలా ఉన్నావురా. ఉప్పుతో కొడతా. రోబో డ్రెస్ వేస్తే రోబోలాగే ఉంటాడు రా. నీకు చెప్పిన మ్యాటర్ చెప్పాను కదా, వాడు మనం కొద్ది క్షేమాలు రాపోతాం ఇక్కడికి. వాడు రాగానే నువ్వు రోబోలాగా నటించాలి. అంతే కదా, నేను చూసుకుంటా. ఇంతకీ నువ్వే స్టైల్లో చేస్తావు? రజనీకాంత్. చెయ్యో సార్. 10 సంవత్సరాలుగా ఎంతో కష్టపడి నిన్ను తయారు చేయడానికి ఎంతో కష్టపడి ట్రైన్ టికెట్లు వేసుకుని వచ్చి కొడతారు చెన్నై నుంచి. అరే అది కాదురా, ఒరిజినల్ వాయిస్ లోనే డైలాగులు చెప్పలేవు, పైగా మిమిక్రీ చేస్తూ డైలాగ్. ఎవడ పని అది చేయాలి. నా దగ్గర 10 లక్షలు తీసుకొని అద్భుతమైన రోబోని ఇస్తానన్నావు, ఇంకా ఇప్పటి వరకు ఇవ్వలేదు. వేర్ ఇస్ ద రోబో? చూడు నాన్న, చెప్పు. 10 సంవత్సరాల నుంచి బాగా అద్భుతంగా తయారు చేసి చిట్టి రోబోని తయారు చేశాను. వషి, కెన్ ఐ టెస్ట్ ద రోబో? చెయ్యి. చిట్టి వాక్ వాక్ వాక్. వాట్ ఇస్ దిస్ వషి? వాట్ ఇస్ దిస్? ఒక్క అడుగు కూడా వేయలేని ఈ చెత్త రోబోను నువ్వు తయారు చేసింది. నా 10 లక్షలు నాకు ఇచ్చాయి. జస్ట్ వెయిట్. ముందు కొట్టేవారు అలా పడేమిట్రా? ముందే గెలిచిస్తాడు, డౌట్ అవుతుంది. అబ్బా, జస్ట్ వెయిట్ బోరా. చిట్టి స్టాండ్ అప్. రన్. స్టాప్. బ్రిలియంట్ అయిన రోబోని తయారు చేసావు వషి. బ్రిలియంట్ రోబో. వషి, నేను ఇప్పుడు చిట్టికి కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, కరెక్ట్ గా ఆన్సర్ చెప్తుందా? తప్పకుండా. చిట్టి స్టాండ్ అప్. నీకు తెలుగు వచ్చా? అరే నీ అమ్మ కడుపు కూడా పోరంబో కదా, పనికి మళ్ళీ ఏదో నీచుడా నికృష్టుడు దుర్మార్గుడా. నీకు పిండం పెట్ట. చిట్టి రష్మిలా యాక్టింగ్ చేసి చూపించు. ముందు రేస్మిని బాగా యాక్ట్ చేసి చూపించమనండి, అప్పుడు చేయకపోతే అడగండి. చిట్టి నీకు లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, మనిషి గొప్పవాడా రోబో గొప్పవాడా? ఇప్పుడే ప్రూవ్ చేస్తా. ఈ కళ్ళు ఎలా ఉన్నాయి? అక్షు నీలాగే ఉన్నాయి. చెప్పు, నోరుంది కదా. అదే బాగున్నాయి, నాలాగే ఉన్నాయి. ఆ పెదాలు చూడు, ఆ జుట్టు చూడు, ఆ జుట్టు చూడు. వెనకాల ఏమీ లేదు, నీ ఫోటో. ఎవరిలాగా ఉంది చెప్పు? నీలాగే ఉంది. ఆ లిప్స్ ఎవరిలాగా ఉన్నాయి? బ్యూటిఫుల్ లిప్స్. ఇంత మాత్రం లిప్స్ యారికి ఉంటుంది చెప్పు? నీలాగే ఉంది కదా, చూసావా? సూపర్ చిట్టి, సూపర్. బ్రిలియంట్ ఆన్సర్. వషి 1 మినిట్ వస్తా. వసి, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా? సినిమాలు అన్నావు, పబ్బులు అన్నావు, పార్కులు అన్నావు, ఇప్పటి వరకు ఏమి లేదు. ఇంతకు ఇదేంటి? అంటే ఇది చిట్టి నేను తయారు చేసిన రోబో. రోబోనా? ఓ మై గాడ్, అన్బిలీవ్. మిస్టర్ వాసి, ఐ లవ్ సనా. నా మూడు మొత్తం మారిపోయింది. ఐ లవ్ సనా. సనా లేకపోతే నో,
ఐ లవ్ సనా. నీకు పెళ్లి చేసుకున్న కుదరదు రాది. ఎందుకు కుదరదు? నువ్వు రోబోరా. రోబోకి నీకు తేడా ఏంటి? అబ్బా నీ చేసి నువ్వేం చేయలేవురా. అదే ఏంటని అడుగుతున్నా. నేను సంసారం చేయగలను. నేను చేయగలను. వసి వసి నాకు ఒక్కసారి మీ రోబోని పంపించి వాడుకుంటా ప్లీజ్. నేను కూడా ఇలా ఒక ఆట ఆడుకొని వస్తా. ఏ ఆటరా? అమ్మా నాన్న. బోరో బోరో వాట్ హ్యాపెన్? ప్రాబ్లం వచ్చిందయ్యా. ఏంటి? వీడు నా సనా కావాలంట. వాట్? సనా కావాలన్నా? అవును. చిట్టి అలా కుదరదు. ఎందుకంటే నువ్వు మిషన్ వి, పెళ్లి చేసుకోవడం కుదరదు సనాని. అదే ఎందుకు కుదరదు? ఐ వాంట్ క్లారిటీ. ఎందుకంటే నువ్వు మనిషివి కాదు కాబట్టి. ఐ వాంట్ క్లారిటీ. చిన్నపిల్లలు రోడ్డు మీదకి వెళ్తే అడుగుతున్నారు నీ దగ్గర అది లేదు అది లేదని. అదేంటో నాకు ఇప్పటికొచ్చి తెలియట్లేదు. ఐ వాంట్ ఆన్సర్ మిస్టర్. ఒకటి గుర్తుపెట్టుకో, సనాన్ని కానీ నాకు ఇవ్వకుండా పెళ్లి చేయలేదనుకో సాఫ్ట్వేర్ మొత్తం డిలీట్ చేస్తా. దీనివల్ల చాలా పెద్ద ప్రాబ్లం. ఒక పని, వీడికి నేను ఒక టెస్ట్ పెడతాను. ఆ టెస్ట్ లో వీడు కంపల్సరీ ఫెయిల్ అవుతాడు. టెస్ట్ పాస్ అయితే ఒకవేళ కాడు 100% పాస్ అయితే కాడని చెప్తున్నాడు కదా. పాస్ అయితే నాకు ఇచ్చేయి. ఒక నిమిషం, ఇప్పుడు టెస్ట్ పెట్టు. నీకు కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, అడుక్కో. కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే సనా నీది, లేకపోతే సనా వసిది. ఓకే మిస్టర్ బోరా. రజనీకాంత్ గారికి ఉన్న బిరుదులేంటి? నీకు తెలిసిన రెండు. ఒకటి తల ఇవా, మరొకటి సూపర్ స్టార్. నీకు తెలియదు మరొకటి ఉంది, అదే పద్మ విభూషణ్. నేను చెప్పాను కదా కంపల్సరీ ఇది ఓడిపోతుందని. మిస్టర్ బోరా, కావాలంటే ఒకసారి గూగుల్ సెర్చ్ కెళ్ళి చెక్ చేసుకో. ఇప్పుడే వచ్చింది బ్రేకింగ్ న్యూస్. హలో జడ్జెస్, మీ డిస్కషన్ ఆపి మీరు కూడా ఒకసారి గూగుల్ ఓపెన్ చేయండి. మాకు తెలుసు. వావ్, సూపర్ బ్రిలియంట్ ఆన్సర్ చిట్టి. నెక్స్ట్ క్వశ్చన్ అడుగు. చిట్టి, నీకు టీవీలో ఇష్టమైన ప్రోగ్రామ్ ఏంటి? జబర్దస్త్. వావ్, జబర్దస్త్ ద అల్టిమేట్ కామెడీ షో. సరే, నీకు ఆ జబర్దస్త్ లో నుంచి క్వశ్చన్, ఈ సంవత్సరమైన చలాకి చంటికి పెళ్లి అవుతుందా? ఒక్క నిమిషం. సారీ మిస్టర్ బోరా, నా సాఫ్ట్వేర్ 2050 వరకే లోడ్ అయింది. అంతవరకు అయ్యే సూచనలే. దిస్ డైలాగ్ ఇస్ రిటన్ బై సుధాకర్. సూపర్ సూపర్ చిట్టి, బ్రిలియంట్ ఆన్సర్. నేను అడిగిన ప్రతి క్వశ్చన్ కి కరెక్ట్ గా ఆన్సర్ చెప్పావు. ఇక సనా నీదే. నీ పెళ్ళాన్ని ఇచ్చినట్టు ఇచ్చినారా? అది నా లవర్ రా. ఒరేయ్, నేను ఇచ్చేయలేదు. నేను చెప్తున్నాను కదా, చిట్టిదే. నేను ఇవ్వను. అయితే నా టెల్లెక్స్ నాకు ఇవ్వు. అంటే ఇప్పుడు తప్పదా? తప్పదు. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? నేను చెప్తున్నాను కదా, చిట్టి కంపల్సరీ సనాని పెళ్లి చేసుకుంటాడు. ఓకే. చేసుకున్న తర్వాత అలా తీసుకెళ్లి ఇలా తీసుకొస్తాడు. తర్వాత సనా నీది, చిట్టి నాది. వాని గురించి నీకు తెలియదురా. వాడు అలా తీసుకెళ్ళి ఇలా తీసుకురారా, వాడు ఏదేది చేస్తాడు రా. ఏం చెయ్యడు వసి, ఎందుకంటే వాడు ఉట్టి మిషన్, వాడికి ఫీలింగ్స్ ఉండవు. నీకు తెలుసురా, వాడి ఫీలింగ్స్ అన్ని నాకు తెలుసురా రే. చూడు వసి, నేను చెప్పేది ఏంటంటే మనిషికి ఉండాల్సిన కొన్ని మీ మిషన్ కు లేవు. మిస్టర్ బోరా, మాట మాటికి నీ దగ్గర లేదు లేదు అంటే తీయాల్సి వస్తుంది బయటికి. వెంటనే సనాని తీసుకొని హనీమూన్కి వెళ్ళి. నేను ఒప్పుకోను. చూడు వసి, హనీమూన్కి తీసుకెళ్ళిన ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాడి దగ్గర అది లేదు. ఎవరు చెప్పాడండి? హనీమూన్ కొద్దురా, తిండి మాత్రం ఓకే. మిస్టర్ బోరా, కేసు వేయమంటావా ఇస్తావా? వద్దు చిట్టి, ఈ డబ్బులు తీసుకొని నువ్వు హనీమూన్కి వెళ్ళి ఎంజాయ్ చేయి. సనా కాదా? అరే ఓన్లీ ఒక నెల రా. ఒరేయ్, దాదాపు 1 సంవత్సరం అయిందిరా, వాడు ఇంకా రాలేదురా. నా సార్ ఎక్కడ రా? వస్తాడు. ఎక్కడా వస్తాడు? వెయిట్ చేయి. ఎక్కడ వెయిట్ చేయి? ఎవరు వీడు? హి ఇస్ మై సన్ పొట్టి. 1 మినిట్ డాడీ. ఒకసారి నవ్వు. ఒకసారి నాలుగు బయట పెట్టు. నాన్న పొట్టి, ఎందుకు వాడు ఫోటోలు తీస్తున్నావు? మనం కొత్తలు కొనుక్కున్నాం కదా డాడీ, దానికి దిష్టి బొమ్మ కావాలి కదా, ఈ ఫోటో పెడితే సరిపోద్దని. నాన్న, యు ఆర్ అప్డేటెడ్ రా. థ్యాంక్ యూ డాడీ. ఓకే. నువ్వు ఉండరా రే, నువ్వు ఉండరా రే. నీ నోట్ల జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. సాని
నిసా 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 నిస గరి సా నిసా సా సా నిసా 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 నిస గమప ఇన్ని రోజులు పైరగాలి స్వచ్ఛమైంది అనుకున్నా, ఇప్పుడు పైటగాలి కూడా చాలా అద్భుతంగా ఉంది. మొత్తానికి మిమిక్రీ నేర్చుకోవడానికి వచ్చారు. అవును సార్. అసలు మిమిక్రీ గురించి చెప్తాను మీకు. మిమిక్రీ చాలా పురాతనమైనది. పుట్టగానే తల్లి బాబు పుట్టగానే తీసుకొని లో 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 అంటుందిరా. అమ్మ కూడా మిమిక్రీ చేస్తుందిరా. బాబు ఏడ్చినప్పుడు తండ్రి ఇలా ఎత్తుకొని చొచ్చో 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 అని తండ్రి కూడా మిమిక్రీ చేస్తాడ్రా. ఇప్పుడు మీరు మిమిక్రీ నేర్చుకోవడానికి వచ్చారు. అవును సార్. అంతే కదా. మిమిక్రీ అనేది గొప్ప కళ సార్. అది నేర్చుకోవాలంటే డబ్బులు తెచ్చారా? ఇచ్చాను సార్. డబ్బులు తెచ్చారు కదా? ఇచ్చాను సార్. డబ్బులు తెచ్చారండి. ముందుగా నీకు ఏ వాయిస్ కావాలి? ప్రభాస్ గారు వాయిస్ సార్. ప్రభాస్ గారు వాయిస్ చేయదు. ఇది పోర్ట్ ఏరియా, నా వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఇదే నేల మీద ఎన్నో ఏళ్ళుగా బతుకుతున్నాం. ఒక్క నిమిషం. డబ్బులు తెచ్చావా? తెచ్చాను సార్. 3వ అధ్యాయం 4వ పేజీ ప్రభాస్ వాయిస్. ఓకే. అరే తాడిచ్చారా? ఈ తాడు పట్టుకో, గట్టిగా లాగి ఆ వాయిస్ చెప్పు. ఇది పోర్ట్ ఏరియా, నా వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఇదే నేల మీద ఏళ్ళెత్తబడి గంజి కేడ్చాం, గుడ్డ కేడ్చాం, కడుపు మడితే కన్నీళ్ళు మింగి బతుకాం. ఆ కన్నీళ్ళు ఇప్పుడు మండాయి. ఒక అడుగు అద్భుతంగా చేశారు. నీకే వాయిస్ కావాలమ్మా? సార్ నాకు సూపర్ స్టార్ కృష్ణ గారి వాయిస్ కావాలి సార్. దగ్గరికి రా. వచ్చి అగ్ని జమదగ్ని, శివుడు 3వ కన్ను తెరిచినా, నేను 3వ అంకె పలికినా, వచ్చేది అగ్ని, మిగిలేది బుగ్గి. ఇది కృష్ణ గారి వాయిస్. కృష్ణ గారు. ముక్కుమై కృష్ణ గారి వాయిస్ చెయ్యి. అగ్ని జమదగ్ని, శివుడు 3వ కన్ను తెరిచినా, నా నోట 3వ అంకం వచ్చినా, మిగిలేది అగ్ని, మిగిలేది భస్మం. నాకు చిరంజీవి గారి వాయిస్ చెప్పు. వాయిస్ చెప్పు. మొక్కే కాదా అని పీకేస్తే పీక తెగ్గొస్తా. డబ్బులు ఇచ్చావా? తెచ్చాను. ఇవ్వు. 6వ అధ్యాయంలో 3వ పేజీ. చిరంజీవి గారి వాయిస్ ఎలా ఉంటుందంటే ప్రతి అక్షరానికి ఒత్తు పెట్టు. మొక్కే కదా అని పీకేస్తే పీక తెగ్గొస్తా. ఇంకా మీకు ఏ వాయిస్ లో చెప్పండి. చిన్న కోరిక సార్. చెప్పు. నాకు చంటి గారి వాయిస్ నేర్చుకోవాలను సార్. నీకు పెళ్ళి అయిందారా? కాలేదు సార్. పెళ్లి చేసుకోవాలి అనుకుంటే మాత్రం వాయిస్ చేయదు. నాకు నాగబాబు గారి వాయిస్ నేర్చుకోవాలని చాలా కోరికగా ఉంది సార్. అవుట్డేట్ వాయిస్ లో వద్దురా మనకు. మన రోజమ్మ గారి వాయిస్ అయినా నేర్చుకుందామని. అమ్మాయిల వాయిస్లు చేయరా, అమ్మమ్మ వాయిస్ వద్దు మనకు. నాకు రచ్చరవి గారి వాయిస్ నేర్చుకోవాలని ఉంది సార్. మెంటల్ హాస్పిటల్ ఎక్కడ ఉంది? ఎర్రగడ్డలో సార్. అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేయి. ఎవరు అక్కడ మిమిక్రీ కిరీటి? నువ్వెవడరా? మా వాడి దగ్గర ₹1,00,000 తీసుకొని మిమిక్రీ నేర్పిస్తారా? ఈ ప్రోగ్రామ్ చేస్తుంటే జనాలు చెప్పులు తీసి మామూలు కొట్టలేదురా. ₹1,00,000 తీసుకొని మోసం చేసేది నువ్వేరా? ఎవడో ఒక్కడే తీసుకురండి అండి. పెద్ద పెద్ద వాళ్ళతో నాకు మాట్లాడే అలవాట్లేదు సార్. ₹1,00,000 ఇస్తారు ఎవరా? ₹1,00,000 మర్చిపో. సరే ఇటు తిరగండి సార్. ఎవడొకటి లేపండి రా. గాల్లో కొట్టు. చెడ్డీలో ఏదేసి కొడతానన్నా? చీమలన్నా. అంటే చీమలు లోపల ఉంటే కరుస్తాయి కదన్నా, కొట్టాలి కదా. నన్ను కొడతావు? అది కాదురా, ఇందాక మాట్లాడుతున్నప్పుడు నాలుగు ఇది బయట పెట్టేసి ఎమోషన్తో పెట్టావురా అన్నా.
ఏంటి టాయిలెట్. ఇంకా రావడానికి ఏముందిరా, మొత్తం అంతా ఇక్కడే ఇస్తే. అరే కొంచెం మంచిని కొట్టాను, లేపండి. ఏం జరిగింది? మిమ్మల్ని కొట్టారు సార్. నన్ను కొట్టావా? ఇలా కొట్టా. మిమిక్రీ సూపర్ గా వచ్చారా నీకు? అంటే దాదాపు 12 కంట్రీలు వెళ్ళానండి. పాస్పోర్ట్ ఉందా? ఇక పాస్పోర్ట్. ఇది పాస్పోర్ట్ ఫోటో కదరా? పాస్పోర్ట్ అంటే ఇదే కదండి. నిజంగా నీకు మిమిక్రీ వచ్చారు? వచ్చండి. ఒక వాయిస్ చేయి, నేను చూస్తా. ఏ వాయిస్ అండి? వాయిస్ అడిగారు. ఎన్ని వాయిస్లు వచ్చి నీకు? 2309. ఒక వాయిస్ చేయి. మహేష్ బాబు గారు వాయిస్. మహేష్ బాబు గారు వాయిస్ సూపర్ సూపర్ సార్. చేయి. నిజంగా ₹1,00,000 నువ్వు ఖచ్చితంగా చేస్తా. అడగను. చెప్పండి కొట్టండి, మహేష్ బాబు వాయిస్ చేస్తున్నాడు. ఎంతసేపు రా? ఎంతసేపు చేస్తున్నానండి? చెయ్యు. ఇది పట్టుకవే. పండుగాడు దిమ్మ తిరిగిపోతుంది. మహేష్ గారు అడిగినందుకు నన్ను, చెప్పించేందుకు నిన్ను చెప్పుతో కొడతారా ఫ్యాన్స్? ఒకసారి కానీ ఇలాంటి జనాలు మోసం చేస్తే తోలు తీస్తా. ఏం చేస్తారా? ఏంట్రా రెండు? నువ్వు మిమిక్రీ, నువ్వు మిమిక్రీ సునామీయా? శంకరాభరణంతో స్నానం చేస్తా, నేను కీరవాణి రాగంతో కోరొండేస్తా. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. నమస్తే సార్. నా జాయినింగ్ రిపోర్ట్ సార్. ఏం పేరయ్యా? రాజ్ సార్, కృష్ణనగర్ ట్రైనింగ్ సార్, 30 years ఇండస్ట్రీ సార్. చిల్ ఇప్పుడు వరకు బ్రేక్ లేదు సార్. ఇంతకుముందు ఎక్కడ చేసావు? స్టేషన్. ఆయన ఇంటి పేరు సార్. ఇగో ఆయన ముద్దు పేరు సార్. ఆపు ఆపు, వెళ్ళి కూర్చో. ఓకే సార్. సార్ 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 నన్ను మీరే కాపాడాలి. ఏంటి ప్రాబ్లం ఏంటి? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను సార్. ఓకే. మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు సార్. తల్లిని చేస్తే ఒప్పుకుంటారని కష్టపడి తల్లిని చేశాను సార్. మరి పెళ్లి చేశారా? చేశారు సార్. ప్రాబ్లం ఏముంది? ఆ అమ్మాయితో కాదు సార్, వేరే అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేశారు సార్. ఇప్పుడు అది నన్ను చంపుతానని భయపెడుతుంది సార్. ప్లీజ్ సార్, మీరు ఎలాగైనా కాపాడండి సార్. పంజాగుట్ట శ్మశానం సార్. శ్మశానమా? అవును సార్. శ్మశానం ఏంటి? చచ్చిపోయి 2 నెలలైంది సార్. ఈ కేసు అటు పక్కన పెట్టు. దెయ్యాల గురించి మాట్లాడుతున్నాడు. నీ సంగతి ఏందమ్మా? నిన్న నాకు పెళ్ళైంది సార్. రాత్రి శోభన ఏర్పాటు చేశారు సార్. పాల గ్లాస్ తో గదిలోకి వెళ్ళేసరికి మా ఆయన బాత్రూమ్ కిటికీ నుంచి పారిపోయాడు సార్. నువ్వెందుకు రా నవ్వుతున్నా? ఆడు కాబట్టి కిటికీలోకి వెళ్ళిపోయాడు. నేనైతే పెళ్లి పీటల మీదకి వెళ్ళిపోయాను. ఏం మాట్లాడుతున్నారా తంతా? అదే నీ కొడుకు పుడితే ఎలాగ కొడతానంటావా? నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావురా సార్. వాడు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నానండి. లేదు లేదు, నీ భర్తని వెతుక్కు తీసుకొచ్చే బాధ్యత నాది. సరేనా? సరే అండి. ఓకే రే, నీ ప్రాబ్లం ఏంటి? సార్ నా కుక్క తప్పిపోయింది సార్. కుక్క తప్పిపోయిందా? దాని రూపురేఖలు ఎలా ఉంటాయిరా? రూపురేఖలా సార్? ఒక్క నిమిషం సార్. సార్ దొరికింది సార్. దీనికి తోక పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆపండి, మీ గొడవ ఆపండి సార్. ప్లీజ్ సార్, దాని నుంచి మీరే కాపాడండి సార్. నేను అది దెయ్యమే వచ్చింది సార్. అరే నేను చూస్తానే సార్. ఏమిటి వచ్చింది సార్? ఎక్కడ? అదిగోండి సార్. అది గాలి కూర్చుంది. గాలి కాదు సార్, చూడండి సార్. అక్కడ ఊగుతుంటే కనిపించట్లేదా? ఎవరిచ్చారా నీకు ఉద్యోగం? అరే గాలి కూతుందిరా అది. అక్కడ దయ్యం ఉంది కాబట్టి ఊగుతుందా? దిక్కుమాల సచ్చినోడా. వద్దు సార్, కొడతాను సార్. ఒరే బుల్డోజర్ కి బ్రదర్ లా ఉండవు, నిన్ను కొట్టేది ఎవరు? ఏమండి జాగ్రత్త అండి. ఏదో మొగుడు చెప్పినట్టు చెప్తావంటే. ఏదో పొరపాటుని పెళ్లి చేసుకున్నా. నన్నేం చేయకు. నేను చెప్పాను కదా సార్, అక్కడ దయ్యం ఉంది సార్, దయ్యం ఉంది సార్. వద్దు సార్.
పని చేద్దాం, నువ్వు రామ్మా. అమ్మో నా భయం అండి. నువ్వు రా. అయ్యో నాకు భయం అరే అండి. దెయ్యం ఆడ మనుషులు ఏం చేయదురా. అవునా? నువ్వు వెళ్ళు. అమ్మ గుర్తు పట్టేసిందండి. నేను చెప్తున్నాను సార్, అది చచ్చి దెయ్యం అయింది సార్. అరే, ఈ రోజుల్లో దెయ్యాలు ఏంటయ్యా? ఏయ్ నువ్వు వెళ్ళరా. ఏంటి ఏడుస్తున్నా? అరే చిన్న పిల్లల్ని దెయ్యం ఏం చేయదు పో. చిన్న పిల్లల్ని ఏం చేయదురా, నిన్నేం చేస్తుంది పోరా. నీ పక్కన ఎతికిస్తాను నేను, పోరా. ఏం కాదులే రారా పోరా. అసలు దెయ్యాలు నాకు ఉందా లేదా పో. ఆపండి మీ దెయ్యాలు కావాలా? ఆపండి మీ దెయ్యాలు కావాలా? ఈ రోజుల్లో దెయ్యాలు ఇయ్యాలంటున్నారు. ఉన్నది సార్, కావాలంటే చూడండి సార్, అంత క్లియర్ గా టీవీగా కూర్చొని ఎలా ఊగుతుందో. వాడు నాకు ఇచ్చి పెళ్లి చెయ్యి. అడ్డులేరా, అడ్డులేరా. ఏరా నన్ను ప్రేమించి ఇంకో దాన్ని పెళ్లి చేసుకుంటావా? అంటే కట్నం బాగా ఇచ్చారు. నేను కూడా కట్నం ఇచ్చేదాని కదా. దొంగ నిన్ను చంపేస్తారా? ఎందుకు చంపేస్తా? పాప చచ్చిపోతాడక్క. ఎందుకు వదిలేయరా? వాడు నన్ను మోసం చేశాడురా. నన్ను మోసం చేశాడురా. అవురా, నేను ఎలా ఉన్నాను రా? నాకు చిన్న డౌట్ అక్క. అడుగురా. మీ ఇంట్లో కొబ్బరి పచ్చడి తింటారా అక్క? తింటాం కదరా. కొబ్బరి పొడి ఎలా చేసుకుంటారా అక్క? మిషన్ లో పెట్టి తీస్తారా, లేదంటే నీ పళ్ళలో పెట్టి పరపర తీస్తారా? అంత మాట అంటావరా నన్ను? పొట్టివేదవా? రేయ్ ఏం కాలేదుగా? రేయ్ నువ్వు చూస్తే బెత్తుడున్నావు, నేను చూస్తే బాలుడున్నాను, మన కాంబినేషన్ బాగోదురా. ఒక్క నిమిషం ఆగరా. పెళ్లి చేసుకోవాలని పెళ్లి చేపిస్తా. 17 రోజులు నేను ఎలాగలరా? నా పిల్ల తట్టుకోలేదురా. అప్పా చేయరా, నాకు ఇప్పుడే పెళ్లి కావాలి. అమ్మో పెళ్లి చేస్తాను. హలో ఎస్పీ గారు. సార్ తొందరగా 2 గంటలు ఒక మంత్రి గారిని వీలైతే పెద్ద పెట్టాలని పంపించండి. ఇది మొత్తం దెయ్యాలు వచ్చేసినాయా? దెయ్యమేది? ఏ దెయ్యం సార్? దెయ్యం వచ్చింది కదా ఇప్పుడు వరకు. ఊరుకోండి సార్, జబర్దస్త్ లో కొత్త టీం కావాలని పేపర్లో వేశారు సార్. ఆడిషన్ కోసం రేపు వెళ్ళాలి సార్. ప్రాక్టీస్ కోసం పోలీస్ స్టేషన్కి వచ్చాం సార్. స్కిట్ వేస్తే వేసారు కానీ ఇలాంటి స్కిట్ వేసారు. అది డైరెక్షన్ డిపార్ట్మెంట్ తప్పు సార్. కోపము భయము పీక్ లో ఉండాలన్నారు సార్, టీం ఇచ్చారు. రాజు గారు సార్ ముందు ఇమ్మీడియట్ గా వాళ్ళిద్దరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎక్కడ? మా పర్ఫార్మెన్స్ గనుక మీకు నచ్చినట్టయితే బుల్లెట్ భాస్కర్, సునామీ సుధాకర్ అని టైప్ చేసి నాగబాబు గారికి కానీ రోజా గారికి కానీ SMS చేయండి సార్.
థ్యాంక్ యూ సార్. నవ్విందే పిల్ల నువ్వా జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. హాయ్ జడ్జెస్, చాలా సార్లు చూస్తుంటా స్కిట్ ల్యాగ్ అవుతుంది అంటారు. కానీ ల్యాగ్ లో కూడా కామెడీ ఉంటుందని చెప్పి మేము చేసే ఒక చిన్న ప్రయోగమే ఈ స్కిట్. చల్ చలో చలో లైఫ్ సే మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో చల్ చలో చలో చల్లి. తమ్ముడు అన్నయ్య, మన ఇండియాకి ఎందుకు వచ్చావురా? పెళ్లి చూపులకు వచ్చావు నువ్వు అనుకుంటున్నావు అన్నయ్య, కానీ నాన్న పక్కన పంచుకోవడానికి వచ్చాం. ఈ ఇండియాలో హరిశ్చంద్ర ప్రసాద్ అని ఒకడు ఉన్నాడు. వాడి లేగతో నాన్న బ్రెయిన్ పాడు చేశాడు. నాన్న స్టేజ్కి రావడానికి కారణం వాడేరా. హ్యాపీగా ఫారెన్ లో ఉద్యోగం చేసుకుంటూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుండే వాళ్ళు. పగలు తొక్క తోట కూడా మనకి ఎందుకురా? నాన్న ఆస్తులు పంచాడు, ఆస్తులతో పాటు ప్రేమను పంచాడు రా. ప్రేమను పంచిన నాన్న కోసం పగను పంచుకోలేవురా. చిన్నప్పుడు నువ్వు రొట్టు ముక్క తింటూ ఉంటే రొట్టు ముక్క అనుకుని కోతి నిన్ను పట్టుకెళ్ళిపోయింది. నిన్ను కాపాడడం కోసం నాన్న కోతితో ఫైట్ చేసి రక్షించాడు రా. కాకపోతే నాది చిన్న డౌట్ రా అన్నయ్య, నాన్న కాపాడి తెచ్చింది కోతినా నిన్న అనేది నాకు ఇప్పటికే డౌట్. ఒక్కసారి గుర్తు తెచ్చుకోరా, నాన్న ప్రేమను గుర్తు తెచ్చుకోరా. మై నేమ్ ఇస్ భాస్కర్, ఐ కేమ్ ఫ్రమ్ అమెరికా. మీ అమ్మాయిని చూసి జస్ట్ ఒక 2 minutes లో మీరు అర్జెంట్గా వెళ్ళిపోయింది. ఎందుకంటే మాకు 1 hour లో ఫ్లైట్ ఉంది. సో ఫాస్ట్ గా మీ అమ్మాయిని చూసి ఫాస్ట్ గా ఫిక్స్ చేసి అమెరికా వెళ్ళిపోతాం. ఈడేట్రా చర్లపల్లి జైలు నుంచి వచ్చాడు అలా చూస్తాడు మనల్ని. ఎక్కడ నుండి వచ్చారు? అమెరికా నుంచి వచ్చా మీ అమ్మాయిని చూడడానికి. పడుకోరా కాసేపు. మీ అమ్మాయిని చూడడానికి వచ్చాం, త్వరగా పిలిపిస్తే వెళ్ళిపోతా. జానకి మీ అమ్మాయి ఎవరనగా అమెరికా నుంచి వచ్చా మీ అమ్మాయిని చూడడానికి పెళ్లి చూపులకి. అమెరికా నుంచి వచ్చి నీ కూతురు కాకపోతే నిన్ను చూడడానికి వస్తావేంటే? కూతురు ఎంత అదృష్టవంతురాలు. అమెరికా నుంచి వచ్చాం. అమెరికా నుంచి త్వరగా నీ కూతురు పిలిపించు. అరే ఒక్క నిమిషాలు తమ్ముడు, నన్ను క్షమించే. ఒరే ముసలోడా క్షమించురా. అరే తమ్ముడు ఎత్తుకోరా. దేవదా పార్వతి చదువు ఇదేనా మనవాసి వదిలేసి అసలు దొరల్లే సూటు బూట. ఓ దేవదా. నాన్న పగ కోసం ఈ ఖరీదాన్ని పెళ్లి చేసుకోవడం అవసరమారా? తప్పదురా, ఒక్కొక్కసారి నాన్న పగ నాకు చాలా ముఖ్యం. అమ్మాయిని ఏం చదివించారు? చదివించాను బాబు. నేను మీకు నచ్చానా? ఏమే ఈ లోపు అమీర్పేటకి వెళ్ళి టీ తాగి వచ్చే నచ్చారు. ఈ ముక్కు చెప్పడానికి అంత దూరం వెళ్ళావా? కాకి మొఖం దాని ఇలా. ఓకే, మీ అమ్మాయి నాకు బాగా నచ్చింది. అమ్మాయి పాటలను పాడుతుందా? పాటల్లో సూపర్ బాబు. అసలు ఆవిడ పాడిందంటే గాన కోకిల. పాడమని చెప్పు. హో 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 పావురమా నిర్దచ్చేస్తుంది తమ్ముడు. నా జీవన నవరాగము నీవే, నా జీవన నవరాగము నీవే. ఓ ఓ ఓ పావురమా. అయిపోయిందా? ఒకసారి అమ్మాయిని నడమని చెప్పండి. కుంటి గుర్రంలో ఎలా నడుస్తుంది ఏంట్రా? మా అమ్మాయి పారిజాత పుష్పం శిరస్సు మీద పడితే శిరోబరు వస్తుంది బాబు. ఏడిదే? ఏమన్నదా నాకు అర్థం కాలేదు.
అన్నయ్య ఏం చెప్పిందో చెప్పినావరా? ఏం అర్థమైందిరా నీకు? అది చెప్పింది అర్థం కాకే కదరా నవ్వుతుంది. ఏమండి మీ అమ్మాయి నటక ఓకే, అమ్మాయికి డాన్స్ ఏమైనా వచ్చా? వచ్చు అని చెప్పు. మయూరి బాబు, మయూరి. మయూరా ఇందాక చూసాం ఎలా కుంటుకోవడం నడుస్తున్నప్పుడు. డాన్స్ లో తేడా వచ్చిందో తాట తీస్తే అమెరికా సంబంధం. తేడా రాదని అది మ్యూజిక్. నైన్టీన్ 56 లో స్టెప్పులు తీసుకొచ్చి 2015 లో ఆడతావు దరిద్ర కొట్టుదానా. అమెరికాలో పబ్కి వెళ్తాం, మాతో పాటు ఈజీగా డాన్సులు చేయాలి. తమ్ముడు చిచ్చి అన్నయ్య నువ్వు దీనికి డాన్స్ ఎలా నేర్పించు. డాన్స్ వస్తేనే పెళ్లి. సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి. వాడేమైనా కోడి పెట్టు అనుకున్నావే ఎత్తి గంపలు ఎట్టేయడానికి. ఒకసారి అమ్మాయితో లోపలికి వెళ్ళి డిస్కస్ చేయాలి. లోపల ఏం జరిగింది మీరు తెలియాలి అంతేగా. రే తమ్ముడు నాన్న పగ చల్లార్చే టైం వచ్చింది. ఓకే గుప్పెడు నీ గుండెలో ఉప్పెన దాచి నవ్వులేలా నాన్న నాన్న చూడు నాన్న చూడు, ఇదే క్లైమాక్స్. నీ కూతుర్ని ఏం చేశాను తెలుసా? లోపలికి తీసుకెళ్ళి అత్యంత దారుణంగా అత్యంత కిరాతకంగా రేప్ చేశాను. ఏరా ఇన్ని రోజులు లేగలతో ఎంతమందిని చంపారా మీరు? నాన్న ఆనందంగా చచ్చిపోయాడు. పద. ఏమండి మరి నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? గణపతి కాంప్లెక్స్ తెలుసా? తెలుసా. దాని ఆపోజిట్ రోడ్ లోకి వెళ్ళి శేషబాబు గారు ఇలాంటి ఎవడని చెప్తాడు. నీ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీ కరెక్ట్. దాన్ని చూస్తే మూడో రాదు రేపు ఎవరు చేస్తాడు రా, పేక నొక్కితే అరిసింది. పదా